డూప్లెక్స్ వచ్చేసి 65 lakhs అండి. 65 lakhs ఇంక్లూడింగ్ అమ్యూనిటీ, ఫర్నిచర్ అన్ని A to Z కలిపి మనం 65 lakhs కి ఇస్తా ఉన్నాము. దాని మీద వచ్చేసి 80% బ్యాంక్ లోన్ వస్తా ఉన్నది. అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ డూప్లెక్స్ విల్లా. డూప్లెక్స్ విల్లా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఇక్కడైతే ఎవరైతే విల్లా పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మంత్లీ 30,000 రూపీస్ రెంట్ కూడా ఇస్తాం. 2 BHK వచ్చేసి అది మనకి 45 lakh rupees ఉన్నదండి. అది వచ్చేసి 20,000 రూపీస్ పర్ మంత్ రెంట్ వస్తా ఉన్నది. ఈ 45 లక్షలు అనేది ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అండ్ అమ్యూనిటీస్ A to Z కలిపి. 1 BHK వచ్చేసి 39 lakh rupees. ఇది కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్, అమ్యూనిటీస్ అన్ని కలిపి. అట్ ద సేమ్ టైం దానికి వచ్చేసి పర్ మంత్ కస్టమర్ కి 10,000 రూపీస్ రెంట్ వస్తాం. మీకు ప్లాట్ కనుక తీసుకుంటే 100% లోన్ మనం చేపించిస్తామండి. అయితే సార్ ఈ రెంటల్ ఇప్పుడు ఇన్కమ్ చెప్పారు కదా, దీనికి మీరు ఏమైనా అష్యూర్డ్ ఏమైనా ఇవ్వగలుగుతారా? పక్కా అండి. ఏది కూడా ఇక్కడ నోటి మాటతో కాదు. మనకు ప్లాట్ కొంటే ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తామో రెంటల్ కూడా రెంటల్ గ్యారంటీ కంపెనీ నుంచి చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ప్రకృతికి దగ్గరలో, ది బెస్ట్ కనెక్టివిటీస్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి. మనకి ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి హైవే ఫేజింగ్ వెంచర్ అండి. 24/7 కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగండి రైల్వే స్టేషన్ చూసుకున్న కూడా జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే అండి మనకి ఆలేరులో ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా MD సార్ అయినటువంటి పూర్ణచంద్రరావు సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? ఫైన్, బ్రహ్మాండంగా ఉన్నాను సార్. గతంలో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఉదయ్ సార్ గారితో కూడా చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్ MD తోట చేస్తున్నాం, మీ తోటని. ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. అయితే సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఆలేరు సెంటర్ నుంచి ఎగ్జాక్ట్ గా మన ప్రాజెక్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది సార్. మనకి ఇది రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? ఇది మనకు వరంగల్ వెళ్ళే హైవే. ఇది 100 feet రోడ్. 100 feet రోడ్. అంటే మనకి రేపు ఇంకా ఎక్స్టెన్షన్ జరిగినా కూడా ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మనం సెంటర్ నుంచి ఆల్మోస్ట్ చాలా తీసుకున్నాం, మోర్ దెన్ 50 feet. ఇది 100 feet రోడ్. యాజ్ పర్ NH నామ్స్ ప్రకారమే మనం పర్మిషన్ తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి DTCP అప్రూవ్డ్, గవర్నమెంట్ అప్రూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ రెరా కూడా దీనికి. ఓకే సార్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? ఇది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అండి. మీరు చూస్తున్నారు కదా. అవును సార్. సార్, టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అంటే టీమ్ లైన్ అంటే మీ కంపెనీ నేమ్. ఎకో రిసార్ట్స్ అని పేరు పెట్టడం కారణం అంటే మీరు ఎకో సిస్టమ్ లో చూస్తున్నారు కదా, ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ లైన్ అనుకోండి, ఇక్కడ మ్యాంగో గార్డెన్ అనుకోండి, రిమైనింగ్ ఏ విషయం తీసుకున్నా కూడా మేము చాలా ఎకో సిస్టమ్ లో బిల్టప్ చేసాం కాబట్టి దానికి ఎకో రిసార్ట్స్ అని పేరు పెట్టినాం. ఇంకోటి నేచర్ కూడా చాలా దగ్గర ఉంది. అలాగండి చూసుకోవచ్చు. మనకి నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ కూడా మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి కూడా ఉన్నాయండి. అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే అండి, మనకి ఇది వచ్చేసి హైదరాబాద్ కూడా దగ్గరలోనే ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మనకి ORR ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఒక 40 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అంటే మనకి గట్కేసర్ ORR. అంటే ఏ కార్నర్ నుంచి వచ్చినా కూడా మనం ఈ 40 kilometers చూసుకున్నట్టయితే మాక్సిమం ఒక 50 minutes డ్రైవ్, లెస్ దెన్ 1 hour లోపే వచ్చేయచ్చు సార్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది 13.5 acres అండి. దీనికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది. మీకు ప్లాట్ కనుక తీసుకుంటే 100% లోన్ మనం చేపించిస్తామండి. ప్లాట్ మీద 100% లోన్. 100%. అంటే జీరో డౌన్ పేమెంట్ తోటి తోని ఎలిజిబుల్ ఉన్న పర్సన్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి, సిబిల్ స్కోర్ ని బట్టి. సార్, ఇప్పుడు మనం ఒకసారి ప్రాజెక్ట్ లోపల కూడా వెళ్ళి రోడ్స్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. పక్కా అండి. సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లోపల మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? రోడ్స్ మనది అన్ని కూడా CC రోడ్స్ అండి. 40 feet అండ్ 33 feet 2 varieties ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. ఓకే, మీరు చూస్తున్నారు కదా, చుట్టూ కాంపౌండ్, CC క్యామ్స్, ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ లైట్లు, నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అట్ ద సేమ్ టైం అది కూడా కాకుండా మనం ఏంటంటే ఒక HMDA తరహాలో వచ్చేసి ఈవెన్ ఎలక్ట్రికల్ కూడా టోటల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం. అయితే సార్, దీంట్లో మనకి ఈచ్ ప్లాట్ మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో వచ్చినాయి సార్? మినిమం వచ్చేసి 165 square yards, కార్నర్ బీట్ లో వచ్చేసి 300 square yards కూడా 3 రకాల అవైలబుల్ ఉంది సార్. ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చాయి సార్? 186 ప్లాట్లు ఉన్నాయండి. 186. ఎస్. దీంట్లో మనకి డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? 165కి 165 వచ్చేసి మనకు 33 width తోని 50లో వస్తుంది.
అంటే 33 45 వస్తుంది. 45 అండ్ 50 కూడా ఉన్నాయి. ఓకే 50 వచ్చేసి 183, 45 వచ్చేసి 160 ఓకే అంటే 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏ ఫేసింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకి ఈస్ట్ వెస్ట్ 2 ఫేసింగ్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్. ఓకే సార్, దీంట్లో మనకి ప్లాట్స్తో పాటు మనకి ఇంకా ఏమేమి దీంట్లో ఇస్తున్నారో కూడా చెప్పండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదండి, మనం ఇక్కడ సింప్లెక్స్ విల్లా ఇస్తా ఉన్నాము, డూప్లెక్స్ విల్లా ఇస్తా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి సింప్లెక్స్ డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక వీకెండ్ హోమ్ ఉండాలనే, ఇది ఫామ్ హౌస్ ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ కోరిక నిజంగా ఎవరికైతుందో విజిట్ చేయొచ్చు. విజిట్ చేస్తే అర్థం అవుతుంది. చాలా తక్కువ అమౌంట్లోనే వాళ్ళు వీకెండ్ హోమ్ అనుకోండి, రిసార్ట్ అనుకోండి, ఏదైనా వాళ్ళ సొంతం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు తక్కువ అమౌంట్ అన్నారు, ముందుగానే ఒకసారి ప్రైస్ రివీల్ చేసేద్దాం సార్. మనకి ప్లాట్ మీద గజం ఎంత పడుతుంది సార్? 16,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. అది మొత్తం కూడా టోటల్గా లోన్, బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ ఇస్తాం. ఓకే సార్, మనకి ఇప్పుడు వీకెండ్ హోమ్ ఉంది కదా, అది మనకి 165 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. అవునండి. దాని ప్రైస్ ఎంత సార్? డూప్లెక్స్ వచ్చేసి 65 lakhs అండి. 65 lakhs ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్, ఫర్నిచర్ అన్ని A to Z కలిపి మనం 65 lakhsకి ఇస్తా ఉన్నాము. దాని మీద వచ్చేసి 80% బ్యాంక్ లోన్ వస్తూ ఉన్నది. అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ డూప్లెక్స్ విల్లా. డూప్లెక్స్ విల్లా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, ఇక్కడైతే ఎవరైతే విల్లా పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మంత్లీ 30,000 రూపీస్ రెంట్ కూడా ఇస్తాం డూప్లెక్స్ విల్లాకి. ఎస్ సార్, మనకి ఇప్పుడు మనకి 2 BHK కూడా మనకి మోడల్ హోమ్ ఉంది మనకి. అవును. దాన్ని ఎంత వస్తుంది సార్ రెంటల్? 2 BHK వచ్చేసి అది మనకి 45 lakh రూపీస్ ఉన్నదండి. అది వచ్చేసి 20,000 రూపీస్ పర్ మంత్ రెంట్ వస్తూ ఉన్నది. ఈ 45 లక్షలు అనేది ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అండ్ అమ్యూనిటీస్ A to Z కలిపి. మనకి 1 BHK సార్? 1 BHK వచ్చేసి 39 lakh రూపీస్. ఇది కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్, అమ్యూనిటీస్ అన్ని కలిపి. అట్ ద సేమ్ టైం దానికి వచ్చేసి పర్ మంత్ కస్టమర్కి 10,000 రూపీస్ రెంట్ వస్తాం. ఇప్పుడు మనకి వీకెండ్ హోమ్స్ కదా సార్, అవును. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకున్నట్టయితే వాళ్ళకి ఎన్ని రోజులు స్టే ఇస్తున్నారో ఈ యొక్క విషయం కూడా చెప్పండి సార్. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్కి వాళ్ళు పర్చేజ్ చేసిన కస్టమర్కి వచ్చేసి 10 days per year మనం ఇస్తా ఉన్నాం. ఓకే, అంటే ఆల్మోస్ట్గా వన్స్ ఇన్ ఏ మంత్ అనుకో, వన్స్ ఇన్ ఏ మంత్ మనం ఇస్తాం. సార్ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి బస్ ఫెసిలిటీ, ట్రైన్ ఫెసిలిటీ దగ్గర ఉంది. అవును. ప్లస్ మనకి ఏంటంటే సార్, ఇటు వరంగల్ వెళ్ళాలన్నా, ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా సెంటర్ పాయింట్, మిడిల్ ఆఫ్ ది పాయింట్ ఇది. ఇంకోటి ఏంటంటే సార్, మనకి జనగాం కూడా దగ్గర ఉంటుంది, పక్కకి ఆల్మోస్ట్ ఇది. సార్ ఇది అంతా కూడా మనకి ఈ వరంగల్ హైవే అనేది మనకి ఇది వచ్చేసి టూరిజం క్లస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో మనకి టూరిజం స్పాట్స్ ఏవి ఉన్నాయి కూడా చెప్పండి సార్. అంటే మనం టూరిజం క్లస్టర్ అనుకోవచ్చు, స్పిరిచువల్ హబ్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 10 minutes డ్రైవ్లో యాదాద్రికి వెళ్తాం, 5 minutes డ్రైవ్లో శ్వేతాంబర్ జైన్ టెంపుల్కి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి మీకు జీడికల్లు రామాయణం గురించి తెలుసు. అంటే ఇది ఒక మనకు స్పిరిచువల్ హబ్. ఎస్. సో ఫ్రెండ్స్, దీంట్లో మనకి వీకెండ్ హోమ్స్ కూడా వచ్చాయి కదండి. ఒకసారి ఆ వీకెండ్ హోమ్ కూడా చూసుకున్నాక మళ్ళీ సార్ని కూడా ఒకసారి తిరిగి కూడా కలుసుకుందాం అండి. ఒకసారి ఆ వీకెండ్ హోమ్ కూడా చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్, దీంట్లో మనకి బెంగళూరు స్టైల్లో మనకి వీకెండ్ హోమ్ అనేది కూడా రావడం జరిగిందండి. అది కూడా ఒకసారి చూసుకుందాం. ముందుగా ఒకసారి ఇది వచ్చేసి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. ఫేజింగ్ వచ్చేసి 33 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 45 ఉంటుంది. SFT కూడా చూసుకున్నట్టయితే ఇది మనకి 750 SFT రావడం జరిగింది. దీనికి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 20,000 వస్తుంది. వేరేస్ మనకి 1 BHK కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. 500 SFTలో 10,000 మనకి ఎవ్రీ మంత్ కూడా రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు అంటే అది మనకు కనిపించేది 1 BHK. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఈస్ట్ ఫేసింగ్లో మనకి డూప్లెక్స్ విల్లా కూడా వస్తుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ ఒకటి మోడల్ విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అది కూడా మీకు బయట నుంచి ఒకసారి రఫ్గా కూడా చూపిస్తాను. ముందు ఒకసారి మనం 2 BHK వీకెండ్ హోమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చూసుకోవచ్చండి, ఎవరైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారో అలాంటి వారి గురించి ఇది ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వరంగల్ హైవే పాత రోడ్కి అటాచ్డ్ లేఅవుట్ అండి. అలాగే మనం చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి హైవే అండి. ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నిటి కూడా అతి సమీపంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి వీకెండ్ హోమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం పడమర వాయువులో ఉన్నటువంటి సింహోద్వారం నుంచి లోపలికి వచ్చామండి. మనకి కన్స్ట్రక్షన్ పరంగా బాగుంటుంది. అలాగే అండి మనకి లుక్ పరంగా చూసుకున్న బెంగళూరు స్టైల్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఏదైతే ఇప్పుడు మీకు ఫర్నిచర్ చూపిస్తానో ఈ ఫర్నిచర్ అంతా ఇంక్లూడెడ్ అయ్యి మనకి కేవలం 45 lakhs చెప్తున్నారండి. దట్టు మనకి ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ మీద అప్ టు మనకి 80% వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు మనం రూమ్ వైజ్ కూడా చూసుకుందాం అండి. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి మినీ కిచెన్ సెటప్ కూడా వస్తుంది. అలాగే ఈ ఫ్రిడ్జ్ కూడా వస్తుందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, అలాగే ఇక్కడ టీపై కానీ ఈ సోఫా సెట్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి హైదరాబాద్ కూడా అతి సమీపంలో ఉంటుంది కాబట్టి టికెట్ వచ్చి కూడా ఇక్కడ హ్యాపీ అవర్స్ అనేది కూడా స్పెండ్ చేయొచ్చు అండి మీ యొక్క ఫ్యామిలీతోటని. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ తూర్పు వైపు కూడా మనకు ఒక డోర్ వచ్చిందండి. ఇది తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. చూసుకోవచ్చు అండి, మంచి సెట్ బ్యాక్స్ కూడా రావడం జరిగింది. మళ్ళొకసారి హాల్ మొత్తం కూడా చూసుకుందామండి. మంచి స్పేషియస్గా ఉంటుంది. ఒకసారి పైన సీలింగ్ కూడా చూసుకుందాం.
మొత్తం కూడా మనకి బెంగళూరు స్టైల్లోనే అయితే మనకి పైన ఈ రూఫ్ అంతా కూడా ప్లానింగ్ అయితే చేశారండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసుకున్నామండి. దీంట్లో మనకి 6x6 బెడ్ వేసుకున్న మంచి స్పేస్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏసీ యూనిట్ కూడా మనకి ఇదే ప్రైస్లో రావడం జరుగుతుంది. అలాగే కాట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇదే ప్రైస్లలో ఉంటుంది. ఇటువైపు టీ యూనిట్ గురించి అయితే ప్రొవిజన్ అయితే కేటాయించారండి. ఇక్కడ మనకి 6x6 మంచం వేసుకున్నా కూడా ఈ విధంగామైనటువంటి వాకింగ్ స్పేస్ కూడా ఉంది. స్టోరేజ్ గురించి ఇక్కడ మనకి చిన్న వాటర్ కూడా ఇచ్చారండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ ఏరియా, దీనికి వాష్రూమ్ కూడా వచ్చిందండి, అది కూడా చూద్దాము. మనకి వెస్టర్న్ స్టైల్లో కబోర్డ్స్ రావడం జరిగింది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే హ్యాండ్ వాష్ గురించి వాష్ మిషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా ఈ విండోస్ అన్ని కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చాయండి. ఒకసారి ఓవరాల్గా మొత్తం కూడా ఈ బెడ్రూమ్ చూసుకుందాము. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఒకసారి కింద మొత్తం కూడా ఫ్లోరింగ్ చూసుకుందామండి. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 5x6 కాట్ వేసుకున్న కూడా మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే అండి తూర్పు ఆగ్నేయ వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, ఇటువైపు మనకి స్టోరేజ్ ఏరియా, అలాగే డ్రెస్సింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఏసీ యూనిట్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్, దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. దీంట్లో మనకి వెస్టర్న్ స్టైల్లో కబోర్డ్, అలాగే వాష్ బేసిన్. మనకి 1 BHK అని చెప్పాను కదండి, 1 BHK కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. అది వచ్చేసి 500 SFTలో ఉంటుంది. అది కూడా మనకి 165 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. కాకపోతే మనకి బయట సైడ్ కానీ ఇదంతా స్పేస్ కొంచెం ఎక్కువ వస్తుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి నేచర్కి దగ్గర ఉంటుంది. ది బెస్ట్ కనెక్టివిటీస్ కూడా ఉంటాయండి. మీకు ఏవైతే సదుపాయాలు కావాలనో, రెగ్యులర్గా మీకు కావాల్సిన నెసెసిటీస్ ఏమన్నా ఇక్కడ వచ్చినాక కావాలన్నా కూడా ఇవన్నీ కూడా మనకి ఆలేరు కూడా దగ్గర ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. మీ యొక్క ఫ్యామిలీ తోటని ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ వీకెండ్ హోమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి డూప్లెక్స్ విల్లా కూడా బయట నుంచి చూపిస్తాను పదండి. అలా అండి సాయిల్ కూడా చూసుకోవచ్చు. టోటల్ కూడా మనకి రెడ్ సాయిల్ అండి. మనం చూసుకోవచ్చు అండి, ప్లాటింగ్స్ కూడా ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. మనకి లీగాలిటీ పరంగా కానీ ఇవన్నిటి కూడా మనకి మంచి క్లియర్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డూప్లెక్స్ విల్లాలో ఉన్నామండి. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఉందండి. కాకపోతే కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సైడ్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మన వాల్స్ మొత్తం కూడా 9 inches వాల్స్ రావడం జరిగింది. దట్టు ఏంటంటే మనకి రివర్స్ శాండ్ తోటని, రెడ్ బ్రిక్ తోటని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కింద మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు టైల్స్ వర్క్స్ అయితే నడుస్తుందండి. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వాడడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వచ్చినా కూడా ఇక్కడ ఎల్ షేప్లో మనకి సోఫా సెట్ వస్తుంది. అలాగే మనకి ఓపెన్ కిచెన్ విత్ మనకి డైనింగ్ ఏరియా కూడా వస్తుందండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనం చూసుకున్నాం కదండి, మనకి ఒక హాల్, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ వస్తుంది. పైన వచ్చేసి మనకి 2 BHK వస్తుంది. దీని యొక్క డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఫేజింగ్ వచ్చేసి 33 వస్తుంది, డెప్త్ వచ్చేసి 45 వస్తుందండి. అలాగే ఇది వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. దీంట్లో మీకు కావాలనుకున్నట్టయితే కింద ఒక బెడ్రూమ్, పైన ఒక బెడ్రూమ్ లా కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చండి. దానికి సంబంధించిన చిన్న చిన్న పర్సనల్ మోడిఫికేషన్స్ కావాలన్నా కూడా కంపెనీ వారు అయితే మీకు సహకరించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ ఇది 165 వచ్చేసి డూప్లెక్స్ విల్లా అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 1250 SFTలు వస్తుందండి. దీనికి వచ్చేసి పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ కూడా చూసుకున్నా కూడా ఎవ్రీ మంత్ మనకి 30,000 రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క రెంటల్ ఇన్కమ్ కూడా చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ 8వ తారీఖు వరకు, అంటే 8th వరకు మీ అకౌంట్లోనైతే క్రెడిట్ అనేది కూడా అయిపోతుందండి. సో ఫ్రెండ్స్, ఒకసారి రఫ్గా కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా పైన వచ్చేసి ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి చూపించట్లేదండి. మీరు వచ్చినప్పుడు మాత్రం ఒకసారి అయితే చూడండి. ఇది కూడా మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ వస్తుందండి. అంటే మీకు కాట్స్ కానీ, టీవీ కానీ, ఏసీ యూనిట్స్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, అలాగే మీకు ఫ్రిడ్జ్ కానీ ఇదంతా కూడా మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ డూప్లెక్స్ విల్లా అండి. కేవలం మనకి చూసుకున్నట్టయితే 65 lakhs చెప్తున్నారండి. దట్టు మనకి 80% బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఈ లోన్ అన్నది మీ యొక్క ప్రొఫైల్ మీద డిపెండింగ్ అయితే అయ్యి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ గా వీకెండ్ హోమ్ అండ్ మనకి డూప్లెక్స్ కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా ఎండి సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు సార్? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదండి, ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి సైకిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి కమింగ్ సూన్ వచ్చేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఓపెన్ జిమ్, ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ వస్తాయి. ఓకే, అంటే ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఫెసిలిటీస్ని మనం చేసుకోవచ్చు. అయితే సార్, దీంట్లో మనకి వీకెండ్ విల్లాస్ కూడా వచ్చినాయి. దీంట్లో డూప్లెక్స్ విల్లా ఉంది కదా, మనకి ఇక్కడ కావాలనుకున్నట్టయితే ఇక్కడ స్టే చేయాలన్నా కూడా పర్మనెంట్గా కూడా రిటైర్మెంట్ వాళ్ళు ఉంటారు, నేచర్కి దగ్గర ఉండాలి, కనెక్టివిటీస్ దగ్గర ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ పర్మనెంట్ స్టే చేయాలన్నా కూడా చేసేందుకు అవకాశం ఉందా? సంతోషం అండి, హ్యాపీగా స్టే చేయొచ్చు. ఎందుకంటే మనకి ఆలేరు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సెంటర్ ఎగ్జాక్ట్గా మన సైట్ నుంచి 1 kilometer డిస్టెన్స్లోనే ఉంది. అవును సార్, ఎవరైనా హ్యాపీగా స్టే చేయొచ్చు. ఎందుకంటే సార్, చాలా మంది కూడా అంటే నాకు కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా కాల్ చేస్తారు,
వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ దగ్గర ఉండి సిటీకి దూరంలో అట్మాస్ఫియర్ అంటే నేచర్కి దగ్గర ఉంటే బాగుంటుందని చాలా మంది కూడా అడుగుతుంటారు. అవునండి. అలాంటి వారికి ఇది సూటబుల్. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదండి, మనకి ఎంత బ్యూటిఫుల్ మ్యాంగో గార్డెన్ ఉంది. అవును సార్. అద్భుతమైన చెట్లు ఉన్నాయి. మీరు అడిగినట్టుగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి నేను ఇంతకుముందు చెప్పడం ఇదేనాను కానీ మనకు రైన్ డ్యాన్స్ ఉంది, ఓపెన్ ఎయిర్ ప్రొజెక్టర్ రూమ్ ఉంది. ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వాళ్ళంతా యూటిలైజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా సంతోషంగా లైఫ్ టైం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. సార్. దానికి మనకి ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పండి సార్. మెయింటెనెన్స్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి ఎట్లాంటి మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు మనం ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ తోనే ఈ ప్రాపర్టీ అమ్ముతున్నాం అండి. దీనికి ఫర్దర్ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. అయితే సార్ ఒక డౌట్ కూడా అడుగుతాను, ప్లాట్ మీద 100% లోన్ ఎందుకు ఇస్తున్నాను కూడా చెప్పండి సార్. అంటే ఇక్కడ మంచి వాల్యూ ఉన్నది కదండి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అని మీరు చూసినారు, బ్యాంక్ వాళ్ళు కూడా అదే విధంగా సాటిస్ఫై అయ్యి దీనికి 100% లోన్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారండి, ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీరు ప్రైస్ చెప్పిర్రో ల్యాండ్ మీద, ఆ ప్రైస్ అనేది ఏమైనా ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా చేస్తారా? నెగోషియేషన్ అయితే పెద్దగా లేదండి, చాలా లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద వే ఆఫ్ ది పేమెంట్ బట్టి చేస్తారు. సార్ ఇప్పుడు మీరు ల్యాండ్ మీద చెప్పిన ప్రైస్ ఇది కాంపిటేటివ్ ప్రైస్ అంటారా? ఇది సూపర్ కాంపిటేటివ్ ప్రైస్ అండి. మీరు నిజంగా కనుక ఏదైనా మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ నుంచి మీకు తెలిసిన ఒక మున్సిపాలిటీ టౌన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే ఫేసింగ్లో 16,000 రూపాయల స్క్వేర్ యార్డ్ అనేది ఎక్కడ కూడా దొరకదండి. మీరు జనగానికి వెళ్ళండి, భువనగిరికి వెళ్ళండి, ఇదే ఆలూరులో కూడా చూడండి, ఈ హైవే ఫేసింగ్లో ఈ ప్రైస్ అయితే ఎక్కడ కూడా లేదు. అయితే సార్ ఈ రెంటల్ ఇప్పుడు ఇన్కమ్ చెప్పారు కదా, దీనికి మీరు ఏమైనా అష్యూర్డ్ ఏమైనా ఇవ్వగలుగుతారా? పక్క అండి, ఏది కూడా ఇక్కడ నోటి మాటతో కాదు. మనకు ప్లాట్ కొంటే ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తామో రెంటల్ కూడా రెంటల్ గ్యారంటీ కంపెనీ నుంచి చేయడం జరుగుతుంది. ఓకే. అది ఎంత పీరియడ్ వరకు ఉంటుంది సార్? అది ఎవ్రీ 2 years అండి. ఇప్పుడు చేసుకుంటే ఒక 2 years ఉంటుంది. 2 years తర్వాత అగైన్ మళ్ళీ రెంటల్ రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. సార్ మనకి కంపెనీ గురించి చెప్పారు కదా, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పండి సార్. ఎందుకంటే లాస్ట్ టైం ఇందులో వీడియో చేసినప్పుడు ఇవి నోటి మాటలు చెప్పి అమ్ముకోవడానికి వెళ్ళిపోతారని కొందరు అన్నారు. కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా అంటే ఇక్కడ మీరు మీ కళ్ళతో కూడా చూస్తున్నారు. మీరు సింప్లెక్స్ విల్లా సింగిల్ బెడ్రూమ్ అంటే అది చూడొచ్చు ఇంక్లూడింగ్ ఫర్నిచర్. అదే సింప్లెక్స్ డబుల్ బెడ్రూమ్ అంటే అది కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మనం వెనకాల కనిపిస్తున్న డూప్లెక్స్ కూడా చూడొచ్చు. వర్క్ ప్రోగ్రెస్ లో ఎస్, ఎండింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ నెక్స్ట్ 1 month లో హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాం. కంపెనీకి ఆల్మోస్ట్ 20 years బ్యాక్గ్రౌండ్ ఉన్నదండి. దీనిలో ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. బ్యాంక్స్ ఊరికే 100% లోన్ చేయవు. అన్ని విధాలుగా అంటే లీగల్గా టెక్నికల్గా సాటిస్ఫై అయిన తర్వాతనే మనకి ఈ 100% లోన్ అని చేస్తున్నారండి. బ్యాంకు ఊరికే ఎప్పుడు లోన్ ఇవ్వదు. ఈ ఒక్క విషయమే కస్టమర్కి సరిపోతుంది. ఇది ఒకటి అష్యూరెన్స్ చాలా. ఎస్. అలాగే అండి, ఈ యొక్క ప్రాజెక్ట్ కనుక మీకు ఇచ్చినట్టయితే ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటనైతే విజిట్ చేసి చూడండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి రామని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే అండి, మనకి ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉంటాయండి. దగ్గరలోనే కూడా మనకి డివోషనల్ హబ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు పర్చేస్ చేసినా కూడా మినిమం అయితే మీరు ఎవ్రీ మంత్ కూడా వచ్చి ఒక రోజు స్టే చేసి కూడా ఇక్కడ మీరు మీ యొక్క ఫ్యామిలీ తోటని హ్యాపీ స్టే అన్నది కూడా చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కొనాలన్నా, వీకెండ్ హోమ్ కొనాలన్నా కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.